కామాక్షి గారు మొత్తం ఇప్పేశారండి. మా అయ్యగారు తక్కువ తిన్నారండి, ఈయన కూడా మొత్తం ఇప్పేసి. చిన్నవాడు అయినా నువ్వు నాకు న్యాయం చెప్పాలరా. చెప్తారండి. ఆ మధ్య ఏమైందో తెలుసా? యావండి, పెళ్ళై 15 ఏళ్ళైంది, మనకు సంతానం లేదు. లోపం మీలో ఉందో నాలో ఉందో తెలియట్లేదు. ఒక్కసారి మీద నాకు చూపించండి అన్నాను రా ముసలాయిని. యావంటి అబ్బా నన్ను కొడతానండి. అది కాదురా, ఒక్కసారి పంచాంగం తీసి అసలు మన జాతకాలు ఎలా ఉన్నాయో చూపించండి. కూడా అదే జరుగుతుందండి. అదేదో పంచులో లింగ పూజ అంటారు. పంచులో లింగ పూజ. నోరు తిరగకపోయినా ప్రతి దాంట్లో ఏలు పెట్టావు. దాన్ని అలా అనకూడదు నాయన. పంచలోహ లింగ పూజ. పంచలోహ లింగ పూజ అంటే పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాన్ని అర్చిస్తే పుణ్యం వస్తుందిరా బండ మీద. అమ్మగారండి, మా పుట్టింటి వారు. ఇవి మా పుట్టింటి వారే. అయ్యగారు ఏం పెట్టలేదా? ఆయనే ఉంటే అయ్యవారితో పని ఏమిటని అబ్బాయి దగ్గర ఇంత మూట ఉంది, పెళ్లి చేసుకుంటే పిల్ల సుఖపడుతుందని తగలబెట్టారు ఈ సంబంధం. మరి ఏం చేసుకుని బులాకి బొమ్మలాగా జిగి 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 మెరిసిపోతుందండి వాడు. ఇవాళ మీ అయ్యగారు పుట్టిన దినం. సొక్కల్లో కెక్కినాడు అయ్యగారు. నీ నోటప్పుడు ఒక్క మంచి మాట రాదా? పుట్టినరోజు పండుగ, పుట్టిన దినం అంటే పుట్టిన పండుగ అండి. గారెలు వండారా? బూర్లో వండారండి. పొద్దుటి నుంచి నేను పొయ్యి ఆర్చుకొని పొయ్యి మీద కూడా ఏమీ లేక కూర్చుంటే వీడికి గారెలు బూర్లు కావాలంట. ఈ సెడు గారెలు కామాక్షి, వనజాక్షి, మీనాక్షి మీ అమ్మగారు కొట్టిపోతుంటే కడుపు తరువు అయిపోతుందండి. వాళ్ళు కూడా అన్నారా? వాళ్ళ దాకా ఎందుకురా, రోజు కొమ్మ ముందు ఏడుస్తారు. ఈ మేడం వస్తారు రాగానే ఏమన్నాడు అనుకుంటున్నావు? ఇవిడే ఏమంటావేంటి? అమ్మా కాలకంటికి దేవి నీకుందా అని అడిగాడు. సంతాన యోగం నాకు లేదా? నాకుంది. ఆ ముసలాయనకేమో ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకేముంటది నా బాధ. అమ్మగారండి, ఆయన చూతేనే 8వ పాడులో ఉన్నాడు. అసలు గాలికి దెబ్బకుట్టినట్టుంది. ఏమంటారంటే అర్థం కావట్లేదు. మీరు చూతేనేమో 2.5 పాడులో ఉన్నట్టున్నారు. అయ్యగారి వల్ల మీకు సంతాన ప్రాప్తి లేదు కాబట్టి వేరే ప్రయత్నం చేస్తే కనిపిస్తున్నాను రా.
నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నేను అసలు పతివ్రత వంశానికి చెందిన ఏమంటే నేను ఏమన్నాను? ఏమిటంటే వేరే ప్రయత్నం ఏమంటే వేరే ప్రయత్నం ఏంటి? ఏమిటి? దాన ధర్మాలు చేయటం, ఈ వేసవకాలంలో మజ్జి పెట్టి మజ్జి సలివేంద్రాలు పోయటం, తీర్థయాత్రలు చేయటం, గుళ్ళకి గోపురాలకు వెళ్ళి గుళ్ళో భజనలు చేయటం. నేను చెయ్యకపోవడం ఏమిట్రా? వారానికి ఎన్ని దినాలు? 7 రోజులండి కదా, 6 దినాలు ఆ కోవిల్లో పడి భజనలు చేసి చేసి పోటు పెడుతున్నాయి తప్ప సంతానం మాత్రం లేదు నాయన. ఏ గుళ్ళకి వెళ్ళి భజన చేస్తున్నారండి? ఏ గుడికి ఏంట్రా? ఆంజనేయ స్వామి మహాబలవంతుడు. అక్కడ పప్పులో కాలేస్తారండి మీరు. ఆయన ఎవరండి? ఎవరు? బ్రహ్మచారి అండి. అయ్యో, ఆయన గుడికి వెళ్ళి మీరు భజన చేసిన మీ చేతుల్లో పుడితే పిల్లలు రండి. మరి ఇంకెక్కడికి వెళ్ళాలి? సంతాన వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళండి. సంతాన వేణుగోపాల స్వామి. ఇందాకేమన్నావు? ఆ బండోడు తినడానికి తప్ప దేనికే పనికిరాడు, ఈదిల్లో మరి తిరుగుతాడు అన్నావా లేదా? అన్నావా లేదా? ఏడు నా బిడ్డ ఎంత మేధావి చూసావు, ఎంత మేధావి. అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి నాయన. అమ్మగారండి, మీ బిడ్డలు అంటుండండి. నా బిడ్డవే నాయన, ఒకసారి ఎత్తుకోండి. అంతేనండి, అడ్డాల్లో ఉన్నప్పుడు బిడ్డలు కానీ బుడ్డా పోతులాగా నిన్నెత్తుకోకుండా నాయన. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు చాలు. ఊగులాడేదమ్మా ఊరి కొట్టాడేదమ్మా. మీరు వాయించడం. వాడి వయసు ఎంత? వాడి వయసు ఎంత? ఇంకా 14 కూడా నిండలేదు. 12 ఏళ్ళు 11 వచ్చినాయండి. నమ్మాలి జనం. అవ్వా, ఆ వయసుకనే మాట్లావి కదా. అసలు వీడి చెడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? అంటే ఇద్దరు చూపించుకుంటారు, తోడుదని మీరు అనమాట. నా బిడ్డ చెడగొడతారు. నా కొడుకు మేధావు అనుకున్నాను కాదు. కాదు, మేధావు కాదు, పరమ మేధావి, ప్రపంచ మేధావి, మహాజ్ఞాని. నాయన, నా కళ్ళు తెరిపించావు నాయన, నా కళ్ళు తెరిపించావు తండ్రి, నా బంగారు తండ్రి. నిన్నెన్ని కష్టాలు పెట్టాను నాయన. అమ్మగారండి, అసలు మీకు అర్థం కాదు మీకు బాధపడిపోతుంది. మీరు అర్థమైందిరా? ఊగులాడే దూడండి. తెలిసిందిరా? ఊరుకున్నది ఆవండి. అవును, దూడ ఏమవుతుంది? ఏమవుతుంది? బిడ్డ అవుతుంది. బిడ్డగా ఆకలి అయితే తల్లి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? పాలిస్తుంది. మరి నన్ను బిడ్డ అంటూ అన్నారు కదండి. నా బిడ్డవే. నాకు కూడా పాలు తాగే వయసా? పాలు తాగే వయసా? దొన్న పోతు మీద పట్టే, దొన్న పోతు మీద మీ సావాసంతో నా బిడ్డలో తయారయ్యాడు. ఒంటరిగా ఎప్పుడో కనిపిస్తారు కదా, లడ్డు మిఠాయిలు తింటాడు. కంపుకొచ్చి బుర్ర బద్దలు కొట్టేస్తాను ఒక్కొక్కడికి. మిమ్మల్ని అనరాని మాట్లాడాను బాబు. టైగర్ దగ్గర శిష్యార్థం నేర్చుకున్నాను తప్ప జ్ఞానోదయం అంది. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో మరువని నమ్మకల మూట.
గౌరవించండి, ఆదరించండి, మన దగ్గరే ఉంచుకుందాం. వాళ్ళని వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమంలో పెట్టొద్దు. నాయనా కేశవా, నా బంగారు తండ్రి, నిన్నెన్ని కష్టాలు పెట్టాను నాయనా. ఇంకా నీకు సిద్ధంగా సిద్ధంగా ఉంది, తిందుకని పద. అవును, మీ అయ్యగారే? నేను ఇంకా స్నానం చేయలేదు.